Hi guys, welcome to 4A Vlogs. Right now, here is a non-spoiler review of మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ అండ్ మూవీ రివ్యూ ముందుకెళ్ళక ముందు 3 పాయింట్స్ లాస్ట్లో చెప్తాం. ఆ 3 పాయింట్స్ ఏంటంటే అసలు శంకర్ కంబ్యాక్ మూవీయా, లేకపోతే దిల్ రాజ్ ప్రొడక్షన్ది కంబ్యాక్ మూవీయా, లేకుంటే రామ్ చరణ్ని బ్యాక్ చేసే మూవీయా, ఈ 3 పాయింట్స్ గురించి లాస్ట్లో నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద మూవీ, జస్ట్ ఈ మూవీ నచ్చిందా అంటే యాక్చువల్ వాళ్ళ గేమ్ చేంజర్ క్యాప్షన్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్, బట్ మూవీ కంప్లీట్లీ ప్రెడిక్టబులే ఉంటుంది. అండ్ ప్లాట్ లైన్లో చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి ఒక కరప్ట్ పొలిటీషియన్ని లైఫ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది స్టోరీ, అండ్ సేమ్ టైం ఆ ఐఏఎస్ ఆఫీసర్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంది, అవన్నీ కూడా ఒక ప్లాట్ లైన్. దీనిలో కంప్లీట్గా మాట్లాడతామంటే శంకర్ది నార్మల్గా శంకర్ గురించి తెలుసు మనకి. ఈ సినిమా స్టార్టింగ్లో ఒక 10 minutes ఏదైతే ఉందో ఆ ఇంట్రడక్షన్ అయినా ఎవ్రీథింగ్ కరెక్ట్ సెట్ చేసుకున్నారు ప్లాట్ అనేది. బట్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇట్స్ వెరీ డీసెంట్, అండ్ సేమ్ టైం హీరోయిన్ అవన్నీ కూడా కొంచెము క్రింజ్ కొట్టింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం క్రింజ్ కొట్టింది. రిమైనింగ్ దగ్గర కొన్ని పార్ట్స్ దగ్గర మన శంకర్ ప్రీవియస్ రిఫరెన్సెస్ కనపడుతూ ఉంటాయి, అండ్ శంకర్ మార్క్ కనపడుతూ ఉంటుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా ఆ బ్యాంక్ చాలా బాగుంది. అండ్ సేమ్ టైం ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ మెగా ఫ్యామిలీకి ఎవరికైతే ఉందో సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. అండ్ మొత్తం కంప్లీట్గా ప్రాబ్లం వచ్చేసరికి సెకండ్ హాఫే చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. అండ్ సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో ఉన్న ప్లాట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ సేమ్ టైం మొత్తం మూవీ ఏంటంటే ప్రిడిక్టబుల్ అయిపోతూ ఉంటుంది. అండ్ కంప్లీట్గా సాంగ్స్ గురించి కూడా వస్తాయి. యాక్చువల్లీ శంకర్ సాంగ్స్ ఏంటంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ ప్రెజెన్స్ ఆఫ్ సాంగ్స్. మనము జెంటిల్మ్యాన్ చూసినా లేకపోతే జీన్స్ మూవీ చూసినా కూడా అది ఒక వైబ్ వస్తుంది. అంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని మనకు తెలిసిపోతూ ఉంటుంది. దీనిలో ఖర్చు పెట్టినా కూడా వైబ్ రాలేదు. కోరియోగ్రఫీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఆ శంకర్ ఆ అమౌంట్ ఇంత పెట్టాం ఆ సాంగ్స్ అని చెప్పారు కదా, ఆ వైబ్ అనేది రాలేదు. బట్ సాంగ్స్ ఆర్ టూ గుడ్. అంటే మచ్చ సాంగ్ అయినా లేకపోతే మన డూప్ సాంగ్ అయినా, ఆ 2 songs కోరియోగ్రఫీ చాలా బాగున్నాయి. అండ్ కంప్లీట్లీ కమింగ్ టు ద రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తే రామ్ చరణ్ చించి పడేస్తారు. ఈ రోల్ హ్యావ్ 5 characters, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఐఏఎస్ది క్యారెక్టర్ ఉంటుంది, ఎవ్రీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోర్ ఆల్ ద క్యారెక్టర్స్, బట్ తన ఉన్న టైమ్ సెన్స్ అయితే వన్ మ్యాన్ షో అనేయచ్చు రామ్ చరణ్ని. అండ్ హీరోయిన్స్ వచ్చేసరికి అంజలి క్యారెక్టర్ బాగుంది, అండ్ ఉన్న కొంచెం టైం అయినా తన క్యారెక్టర్కి వచ్చిన ప్రెజెన్సీ బాగుంది. అండ్ కిరా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సాంగ్స్ కోసం పెట్టినట్టుంది అమ్మాయిని. అండ్ కంప్లీట్లీ ముందు ఫార్వర్డ్లో చేసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కంప్లీట్లీ డీసెంటే ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మన శంకర్ మార్క్ ఎక్కడ కనపడలేదు. అసలు శంకర్ది అసలు నేను అంటే దిల్ రాజు, రామ్ చరణ్ అండ్ సేమ్ టైమ్ శంకర్ కాంబినేషన్ అనుకుంటే ఏదో అనుకుంటాము, అంటే ఏదో ఫీల్ అయిపోయా. అంటే కొంచెము వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ తగ్గట్టు సినిమా అయితే ఇది కాదు బేసికల్గా చెప్పాలంటే. దీనిలో సాంగ్స్ ఎరుకంటే సాంగ్స్ ఎరుకుంటాయి, అండ్ సేమ్ టైం మీకు మ్యూజిక్ కావాలా మ్యూజిక్ ఉంటుంది, సాంగ్ అండ్ సేమ్ టైం యాక్షన్ కావాలా యాక్షన్ ఉంటుంది, స్టోరీ కావాలంటే స్టోరీ ఉంటుంది. ఎవ్రీథింగ్ కంబైన్డ్, బట్ అన్నీ ఇరికిచ్చినట్టు ఉంటాయి సినిమాలో. అన్నీ ఉంటాయి బట్ అన్నీ కూడా ఇరికిచ్చినట్టు ఉంటాయి. బట్ దీని ఏమంటారంటే క్రిస్ప్ నరేషన్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న దానిలోనే క్రిస్ప్, అంటే తెలిసిన స్టోరీనే ఎంత క్రిస్ప్గా తీసుకెళ్తే అంత మంచిదని అది ఎవరి ఐడియో. బట్ అది ఐడియా బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఈ స్టోరీ మన అందరికి తెలిసిందే. మీకు ముందే ప్లాట్ లైన్ చెప్పాను, ఆ ప్లాట్ లైన్ మీకు మైండ్లో వచ్చింటే తెలిసిపోయింటే స్టోరీ కూడా. ఈ ట్రైలర్ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఇట్స్ అ డీసెంట్ వాచబుల్. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ టీమ్ చూసుకుంటే మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ మనకు వచ్చేసరికి ఏదైతే థీమ్ సాంగ్ ఉందో అది ఎక్కువ వినపడుతూ ఉంటుంది. అంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్, సేమ్ సాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ వేరే చూసుకో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి. అంటే కొంచెం నచ్చింది. అంటే ఇంకొకరి కొరియోగ్రఫీ, సాంగ్స్ కొరియోగ్రఫీ 2 songs మచ్చ బాగానే ఉంది. డూప్ సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఎడిటర్స్ అండి. 2 hours 45 minutes క్రిస్ప్గా, అంటే ఇలాంటి తెలిసిన స్టోరీని ఎంత క్రిస్ప్గా చేసేస్తే అంత మంచిదని ఎవరి ఐడియాను. బట్ ఇట్స్ 100% వర్క్ అవుట్. కొన్ని భాగాల్లో బెడ్స్ కొట్టింది, బట్ రిమైనింగ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి రైటర్ అండ్ డైరెక్టర్ శంకర్ చాలా డిసప్పాయింట్ చేసేసాడు. యాక్చువల్లీ ఏమైందంటే శంకర్ది లాస్ట్ మూవీస్ నుంచి మనం గమనిస్తే ముందు మూవీస్కి ఈ మూవీస్ తేడా ఏంటంటే
ముందు మూవీస్ 90స్లో ఉన్న మూవీస్ ఏంటంటే ఆ స్టోరీ లైన్ అందరికీ ఎక్కేది, ఆ మెసేజెస్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ మెసేజెస్ అందరు కామన్ అయిపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు, క్లాసెస్ వినడానికి అయితే ఎవరు మూవీకి వెళ్తలేరు. బట్ ఆ ఒక్క పాయింట్ దగ్గర ఏంటంటే ఈ తరానికి అప్డేటెడ్ వర్జన్ రావట్లేదు. ప్రీవియస్ వర్షన్స్ వస్తున్నాయి శంకర్ నుంచి, అప్డేటెడ్ వర్షన్ వస్తలే. అప్డేటెడ్ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ డైరెక్షన్. నేను చాలాసార్లు జీన్స్ చూసా, జెంటిల్మ్యాన్ చూసా, అపరిచితుడు చూసా, అండ్ సేమ్ టైం శివాజీ చూసా. శివాజీది కూడా, శివాజీ మూవీ దాకా ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి అప్డేటెడ్ వర్షన్ రావట్లేదు శంకర్ది, అది ఒక్కటే డిసప్పాయింట్మెంట్. అండ్ మళ్ళీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అన్నీ మంచి ప్లేసెస్లోనే సెట్ చేస్తారు, బట్ కొంచెం ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతున్నాయి కొన్ని ప్లేసెస్. అండ్ ఇంతే అండి. ఇంకా ఎక్కువ చెప్పినా కూడా అంటే ఈ సినిమా చూడవచ్చా అంటే ఇట్ ఇస్ అన్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఫ్యామిలీ తోటి కలిసి చూడాల్సిన మూవీ. బట్ మీరు ఎక్కడ కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు ఆ సినిమాలో. ఏదో నార్మల్ డైరెక్టర్ తీసిన మూవీలానే ఉంటుంది. కొంచెం పెద్ద హీరో రామ్ చరణ్ అంతే, దానికంటే ఏం లేదు. అంటే వెళ్ళేసి చూడాలి అంటే ఇట్స్ యువర్ విష్. మీరు ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేయాలి, సంక్రాంతికి వెళ్ళాలి అంటే ఇంకా 2 మూవీస్ కూడా వస్తున్నాయి, ఆ రివ్యూస్ కూడా మేము ఇస్తాం. బట్ ఈ మూవీకి వెళ్ళాలంటే జస్ట్ ఫ్యామిలీతో వెళ్ళండి, జస్ట్ చిల్ అవ్వండి. బట్ ఇంత ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకండి సినిమా మీద. గో అండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఐ థింక్ మా ఫీలింగ్ ఇది, మీకు నచ్చవచ్చు. బట్ మాకు అంటే యావరేజ్ మూవీ అండి. కంబ్యాక్ అంటే శంకర్ కంబ్యాక్ అయితే కాదు ఇది. అండ్ దిల్ రాజు కంబ్యాక్ అసలుకే కాదు. ఎందుకంటే చాలా సినిమాస్ నుంచి దిల్ రాజు ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ రామ్ చరణ్ బ్యాక్ చేసే మూవీ అంటే 100% రామ్ చరణ్ కొంచెం బ్యాక్ అయ్యే మూవీ. అంటే ఈ సినిమాతో పోదు, బట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య తర్వాత ఇది. ఇక ఎందుకో 10th అనేది మెగా ఫ్యామిలీకి 10th డేట్ సూట్ అవ్వట్లేదు. అప్పట్లో అజ్ఞాతవాసి, ఇప్పట్లో గేమ్ చేంజర్ అనవచ్చు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మాకు డాకు మహారాజ్ మూవీ రివ్యూ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ రివ్యూ కూడా నెక్స్ట్ ఇమీడియట్గా పెట్టడం ట్రై చేస్తాం. ఇవన్నీ రివ్యూస్ మీరు చూడాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.